ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిషర్లు ఓ దైవశక్తి ముందు తల వంచిన అద్భుతం. వినడానికే ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది అక్షరాల నిజం. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ క్షేత్రం ఆ దైవ మహిమకు సజీవ సాక్ష్యం. నరసింహస్వామి ఆలయం, దాని వెనుక ఉన్న చరిత్ర, అద్భుతాలేంటి? అసలు బ్రిటిషర్లు ఎందుకు భయపడ్డారు? ఆలయ ద్వారాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఈ అద్భుత క్షేత్రానికి సంబంధించి పూర్తి వివరాలు, కొన్ని పాత సంగతులు, కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఇది కథ కాదు, చరిత్రలో చెక్కు చెదరని వాస్తవం. సింగరాయకొండ మహిమ ఏంటో చూద్దాం. ఇప్పటివరకు మనం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడమే చూస్తున్నాం. కానీ ప్రభుత్వమే ట్యాక్స్ చెల్లించే విధానం ఎక్కడైనా మీరు చూసారా? ఈ కథ ఇప్పటిది కాదు. ప్రపంచాన్నే గడగడలాడించిన బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇక్కడ తలవంచి ట్యాక్స్ చెల్లించింది. అప్పటి నుంచి మొదలైన ఈ ట్యాక్స్ విధానం నేటికి అమల్లోనే ఉంది. అది ఎక్కడో తెలుసుకుందాం రండి. ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు. చూడండి, ఎన్నో యుగాల చరిత్రను తనలో దాచుకున్న ఓ పుణ్యక్షేత్రం. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కొలువై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఈ ప్రాంతాన్ని దక్షిణ సింహాచలం అంటారు. పూర్వం దేవఋషి నారదుడు ఇక్కడ తపస్సు చేస్తే యోగానంద లక్ష్మీ నరసింహస్వామి రూపంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడని పురాణం చెబుతోంది. ఆ తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఉగ్రరూపంలో ఉన్న యోగానంద నరసింహస్వామి పక్కన శాంతమూర్తి అయిన వరాహ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. ఆలయ శిలాశాసనాల ప్రకారం 15వ శతాబ్దంలో విజయనగర రాజు దేవరాయలు ఈ గుడిని పునర్నిర్మించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించి ఆలయ నిర్వహణ కోసం 5 గ్రామాలు కూడా దానంగా ఇచ్చారట. అప్పట్లో ఆలయ గోపురాన్ని కూడా నిర్మించారు. ఈ దేవస్థానం పూర్వం దేవఋషి అయిన నారదుడు స్వామివారి కోసం ఇక్కడ తపస్సు చేయగా యోగానంద లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఇక్కడ స్వామివారు వెలిశారు. తరువాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేయొచ్చు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడ యోగానంద లక్ష్మీస్వామి వారిని దర్శించి ఇక్కడ వరాహ నరసింహస్వామి వారిని కూడా ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆలయ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘట్టాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు మహమ్మదీయులు దేవాలయాలను కూల్చివేస్తున్న రోజుల్లో ఈ గుడిని ధ్వంసం చేయటానికి ఒక సైన్యం వచ్చింది. అప్పుడు సింహం రూపంలో ప్రత్యక్షమైన దైవశక్తి ఆ సైన్యంపై దాడి చేసింది. దాంతో సైన్యం చెల్లాచెదురుగా పారిపోయిందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన నవాబు స్వయంగా స్వామివారిని దర్శించుకుని ఈ అటవీ ప్రాంతాన్ని బాగుచేసి పాత సింగరాయకొండ గ్రామాన్ని నిర్మించి స్వామివారికి భారీగా విరాళాలిచ్చారు. బ్రిటిషర్ల కాలంలో జరిగిన అద్భుతం కూడా అంతే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలయం ఎదురుగా సముద్ర మార్గంలో ప్రయాణించే స్టీమర్లు ఈ ప్రాంతానికి రాగానే అగ్నికి ఆహుతయ్యేవని చెబుతారు. దీనిపై పరిశోధన చేసిన బ్రిటిష్ వారు ఇది స్వామివారి ఉగ్రదృష్టి ప్రభావమని నమ్మారట. అందుకే స్వామివారి దృష్టి సముద్రంపై పడకుండా ఆలయ ముఖద్వారాన్ని పక్కకు మార్చి మళ్లీ నిర్మించారు. ఆ తర్వాత ఈ సమస్య తొలగిపోయిందని చెబుతారు. అప్పటి నుంచి బ్రిటిష్ పాలన ఉన్నంతకాలం స్వామివారికి రోజుకు ₹1 ఫీజు చెల్లించేవారని అంటారు. ఒక ఆసక్తికరమైన కథనం ప్రకారం యోగానంద నరసింహస్వామిని భక్తులు తాత నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఓ పూజారి బాలుణ్ణి గుడిలో మర్చిపోతే తాత రూపంలో స్వామి వచ్చి అన్నం పెట్టారన్న కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ స్వామివారి దర్శనం కనుక చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదని. పోతే ఇక్కడ స్వామి వెలిసిన కారణం ఏంటంటే ఇక్కడ సముద్రం తూర్పు 4 పర్వాటక భాగంలో 4 కిలోమీటర్ల దూరం వెలిశాడు. ఈయన వెలిసిన కారణం ఏంటంటే ఇక్కడ సముద్రం పొంగు నాపటం కోసంగా నారద మహాముని తపస్సు చేస్తే స్వామి స్వయంగా వెలిశాడు. వెలిసిన తర్వాత ఏంటంటే ఒక ఉగ్రరూపానికి ఆ పొంగు ఆగింది. ఆ దృష్టి అనేది తలుపు తీయగానే ఎదురు ఏముంటే అది గాలిపోయింది. దాంట్లో బాగా బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళ స్టీమర్లో గాలిపోతుంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు సర్వే చేస్తే స్వామిపోరు అని చెప్పేసి వాళ్ళు వాకిలి పక్కకు మార్చారు. మార్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కున్నారు. రోజుకు ₹1 లెక్కన కప్పం అని చెప్పి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ క్షేత్రం భక్తుల కోరికలను తెచ్చే పుణ్యక్షేత్రంగా ఉంది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు.
ముఖ్యంగా మంగళ, శనివారాల్లో విశేష పూజలు జరుగుతాయి. స్వాతి నక్షత్రం రోజున యోగానంద స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేస్తే కుజదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. నిత్యాన్నదాన పథకం కూడా ఇక్కడ నిరంతరం కొనసాగుతోంది. సింగరాయకొండలో కొండ కింద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. ఇటీవల సింగరాయకొండ దగ్గర్లో 99 అడుగుల భారీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ అభివృద్ధి పనులు ఇప్పుడు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ క్షేత్రానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. దైవశక్తి ముందు ఎవ్వరైనా చిన్నవారే. అది రాజులు కావచ్చు, నవాబులు కావచ్చు, చివరికి ప్రపంచాన్ని శాసించిన బ్రిటిష్ వాళ్లే కావచ్చు. ప్రకాశం జిల్లాలోని ఈ పవిత్ర క్షేత్రం భక్తికి, విశ్వాసానికి, అలాగే అద్భుతాలకు ఓ చిరునామాగా నిలుస్తోంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మన చరిత్రకు, సంస్కృతికి నిదర్శనం. ఇది ఒక దేవాలయం కాదు, చరిత్ర పుటల్లో అద్భుతమైన దైవక్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తమ కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానంతరం వచ్చే ప్రసాదాన్ని స్వీకరిస్తే వీరికి మగపిల్లలు కలుగుతారన్న గట్టి నమ్మకం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామివారికి అఖండమైన నమ్మకంతో ఉన్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. కెమెరామెన్ ప్రతాప్తో కిషోర్, 9+ న్యూస్, ప్రకాశం జిల్లా.